హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఈరోజు మీ అందరి కోసం నేను వీడియో ఒకటి చేస్తున్నాను. మీ అందరికీ ఎంతమందికి ఉపయోగపడుతుందో, ఎంతమంది ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అది ఏమిటంటే, మనము ఈ కార్తీక మాసం అంతా నెలంతా పూజలు చేసి దీపారాధనలు చేసి ప్రమిదలు వాడుతుంటాం కదా. ఆ ప్రమిదలన్నీ నేనైతే పడేయనండి. వాటన్నిటిని చక్కగా ఒక పక్కన పెట్టేసి చూడండి, ఈ నెలంతా వాడి ఎలా ఉన్నాయో చూడటానికి అంత జిడ్డు జిడ్డుగా. ఎందుకంటే మనం ఒత్తులు వెలిగిస్తాము, తెల్లవారుజామున వేసి దీపాలు వెలిగిస్తాము. అవన్నీ అలాగే పెట్టి ఉంచేశాను. ఒకసారి కొనుక్కున్నానండి నేను. ఇది 2 years అయింది నేను కొని. వాటన్నిటినీ కార్తీక మాసం అంతా వాడిన తర్వాత, నెలంతా అయిపోయిన తర్వాత అవన్నీ కలిపి మళ్ళీ ఒకరోజు శుభ్రంగా క్లీన్ చేసుకొని, మళ్ళీ శుభ్రం చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాడతాను ఇవి. అవి ఎలాగో మీ అందరికి కూడా చూపిస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి నేను చేస్తున్నాను ఇది. అది ఏమిటంటే, మనం ఒక కళాయిలో నీళ్ళు పోసుకొని, సరుపు మామూలుగా ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. అదేం పెద్ద ఇదేం కాదు, ఇళ్ళల్లో అందరికీ ఉంటుంది కదా. నేనైతే ఏరియల్ సరుపు, ఎందుకంటే అదంతా నూగుల్లోనే బాగా ప్రమిదలన్నీ మనం శుభ్రంగా లేకపోతే అంత మడ్డి వాసనలాగా, ఆ ఆయిల్ అంతా అదొక వాసనలాగా వస్తాయి ప్రమిదలన్నిటినీ. అందుకనే సిమ్లోనే పెట్టుకున్నాను మంట కూడా. సరుపు కాస్త ఎక్కువగా వేయటం వల్ల ఏంటంటే తొందరగా వాటికి ఉన్న జిడ్డంతా వదులుద్ది. అందుకోసం నేను సరుపు ఎక్కువగా వేసాను. దానికి తోడు మన ఇళ్ళల్లో ఉన్న బేకింగ్ సోడా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్ది. నిమ్మకాయ, పాడైపోయిన నిమ్మకాయలు కూడా పడేయకుండా ఇలా వాడుకోవచ్చు. ఎలాగ పాడేసినా మనకి వేస్ట్ అవుద్ది కాబట్టి, దాంట్లో ఉండే పులుపు ఆ జిడ్డుకి బాగా పనిచేస్తుంది కాబట్టి నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఒక నిమ్మకాయ సిమ్లో పెట్టుకొని ఇలాగా ప్రమిదలన్నీ దాంట్లో వేస్తే చూడండి మీరే ఆ జిడ్డంతా ఎలా తేలుతుందో నీళ్ళల్లో. నీళ్ళు ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్నాయి, అదంతా ఆయిలు వాటికి పట్టుకున్న జిడ్డు అంతా బయటికి వెళ్తుంది. ఆ నీళ్ళల్లో వేయంగానే ఆ ప్రమిదలు ఫ్రెష్గా కనిపిస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. గుళ్ళల్లోనైతే మనం పూజ చేసి కొత్త ప్రమిదలు తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడే వదిలేసి వస్తాము. ఆ గుళ్ళు అన్నీ కుప్పలు కుప్పలుగా వేసి అవన్నీ పడేస్తూ ఉంటారు. అందుకని నేనేం చేస్తానంటే, నేను ఇలా చేసుకొని వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడుకుంటాను. మీ అందరికీ ఇది నచ్చిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పెద్ద కష్టమే ఉండదు. వేడి నీళ్ళతో శుభ్రం చేసుకొని కాస్త సరుపు, బేకింగ్ సోడా, నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకొని శుభ్రపరచుకొని వాటిని నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు. చూడండి, నీళ్ళల్లో వేడి చేసినందుకు ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా వచ్చేసింది. అది కొత్త ప్రమిదలాగే ఉంది. అలా చాలా శుభ్రంగా అయిపోద్ది. మనకు ఆ నీళ్ళు వేడెక్కడమే ఆలస్యం, మొత్తం ఊడి శుభ్రంగా అది చాలా నీట్గా వచ్చేస్తాయి ప్రమిదలు. అలా చేసుకోవటం వల్ల కొంచెం నీళ్ళు కూడా నల్లగా అయిపోయినాయి చూడండి. వేసినప్పుడు వేడెక్కి చాలా బాగుంటుందండి. అవి నేనైతే ఒక్క ప్రమిద కూడా పోనేనండి. ఎందుకంటే మళ్ళీ మనకు క్లీన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వాడుకోవడానికి సరిపోతాయి కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను. అవన్నీ వేడెక్కిన తర్వాత స్టవ్ కట్టేసి నీళ్ళు చూడండి ఎంత బ్లాక్లో వచ్చేసినాయి. ఆ జిడ్డంతా పైకి తేలేసింది నీళ్ళల్లో. మీరు కూడా ఇళ్ళల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు మీకే అనిపిస్తుంది, ఓహో ఇలా నీట్గా శుభ్రంగా అయితే బాగున్నాయి అని మీ మనసుకే అనిపించవచ్చు. అలా చేసిన తర్వాత పీస్ వేసుకొని శుభ్రంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మన అంట్ల పీసుతో రుద్దుకోవచ్చు, లేదా మన వాడిన బ్రష్లు ఉంటాయి కదా దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే అంట్ల పీస్ వేసి రుద్దుతున్నాను. అలా శుభ్రంగా రుద్దుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత తొందరగా అయిపోయిందో. మన చేతులకు కూడా జిడ్డు అనేది అంటదు, అంత నీట్గా వచ్చేస్తాయి అవన్నీ కడిగేసుకొని శుభ్రంగా బయటికి తీసుకొచ్చి ఆ వాటర్ అంతా వంపేసి బయటికి తీసుకొచ్చుకొని
మనం ఏదన్నా మెత్తటి క్లాత్తో ఆ తడంతా శుభ్రం చేసుకున్న తర్వాత కాసేపు ఒక పావు గంట ఒక అరగంట దాకా బయట ఉంచాలి. ఎందుకంటే ఆ ప్రమిదలు శుభ్రంగా ఆరిపోతాయి. అప్పుడు ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోవటమేను. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిద్దని అనుకుంటున్నాను. ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే ఫాలో అవ్వండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో ప్రమిదలు. అలా తుడిసి పెట్టుకోవటమే. కాసేపు అలా గాలికి పెట్టినా కూడా ఎటువంటి స్మెల్ ఉండదు.